సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన అనుమతితో లోపల పోవాలా. డీజీపీలు పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎవరిని ఎస్పీలు వేయాలన్నా ఏఎస్పీలు వేయాలన్నా ఆయన ఫైల్ తీసుకెళ్తే ఈయన టిక్కు పెడితే వేయాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ప్రజలకు చెప్పాలి కదా. ఇది రాజకీయం కాదు సార్. ఇప్పుడు నీకు తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి నువ్వు దూరం అయినప్పుడు ప్రజలు ఎందుకు నీకు ఓటేస్తారు? ఇక్కడ నాకు తెలుసు కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఏముంది, ప్రగతి భవన్కి ప్రజలకు దూరం అయిపోయాడు, మీరు వద్దు అనుకున్నారు. ఈయన కూడా ఏం చెప్పాడు, నువ్వు అలానే ఉండాలని అలాగే అని చెప్పి ఆయన చెప్పాడు. ఓ రకంగా ఆయన ఓడిపోవడానికి కేసీఆర్ గారు కారణం, గెలుస్తాడనే ఉద్దేశంతో. ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలా నాయకుడు అనే వ్యక్తి. కిషన్ అదే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి చెప్పాడు వచ్చినప్పుడు, నేను ఒక మేస్త్రి అన్నాడు, కాకపోతే గుంపుకు మేస్త్రి అన్నాడు. సేమ్ అలానే చేస్తున్నాడు, మంచి పరిపాలన అందిస్తున్నాడు, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అంతేగాని నువ్వేమో యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ప్రభుత్వం. నీ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు కస్టోడియన్వి, నువ్వు రక్షకుడివి. అంతేగాని నువ్వేం నియంత్రణ కాదు. నేను అవ్వ తాతలకు మహిళకి ఎంత ఇచ్చాను, మరి ఓట్లు ఏమైపోయినాయో, ఇక నేనేం చేయలేనంటే ఎంత ఇచ్చానంటే ఎవరి ఇచ్చావు నువ్వు? ప్రజలు 70 ప్రజలకు ఇచ్చావు. ఇప్పుడు ప్రధానంగా నువ్వు 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు వచ్చినా ప్రధానమంత్రి అయినా మెడలు వంచి నీకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయాడు స్పెషల్ స్టేటస్? పోలవరం ఆంధ్రుల జీవనాడి, ఆయన అనేక అక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు 2 మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ మారిపోయాడు, అంబటి రాంబాబు వచ్చాడు, కానీ ఏమి చేయాల, అది మాత్రం పూర్తి కాల, అది పూర్తి చేయాల. రోడ్లు సరైన రోడ్లు లేవు, బటన్ నొక్కితే పథకాలు వచ్చినాయి, నన్ను వేస్తారని చెప్పి అనుకున్నావు. రోడ్లు లేవు, 10,000 మంది చనిపోయారు రోడ్డు ప్రమాదాలు. తర్వాత ఆంధ్రుల జీవనాడు అట్లా అయిపోయింది. ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి 35,000 అన్నావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమీ పని చేయాల. తీర ప్రాంతం అంతా ఉండి ఇండస్ట్రీస్ లేవు, 15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు, ఎవరు పెట్టలా. హైదరాబాద్లో 3,000 ఐటీ కంపెనీలు ఉన్నాయి, పట్టుమని 10 కూడా ఎందుకు లేవు సార్ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు? ఇక నువ్వు రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసి విధ్వంసకరమైన పరిపాలన ఆ రోజున పగలగొడుతుంతో స్టార్ట్ చేసిన నువ్వు ఏం సాధించారు? ఏం సాధించారు చెప్పండి సార్. ఒక హైకోర్టు తప్పితే ఏమన్నా పిచ్చి మొక్కలు రాళ్ళు ఉన్నాయి రప్పలు, ఇప్పుడు మళ్ళీ అది పునర్నిర్మించుకోవాలా? అవును. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది నేను చేయకూడదనే తప్పితే, విధ్వంసకర పరిపాలనమే చేసావు తప్పితే అభివృద్ధి మీద దృష్టి పెట్టకపోవటం వల్ల 3 రాజధానులు చెప్పిన ఏ రాజధాని మీద ప్రజలు ఆసక్తి చూపలా. ఇప్పుడు అమరావతి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? 100%. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 100% అమరావతి రాజధాని. ఎందుకంటే అప్పుడు ఆ రోజు రైతులతో వెళ్ళి మాట్లాడారు, ఆయన కూర్చొని భోజనం చేశారు పాపం. ఇక్కడ ఈ ముగ్గురు కూడా అమరావతి రాజధాని కట్టుబడినారు. ఏది చంద్రబాబు నాయుడు గారు అయినా, బీజేపీ అయినా. చాలా మంది ఆశించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి వస్తే అమరావతి మళ్ళీ పట్టాలెక్కుతుందని చెప్పి. మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ ముట్టుకుని దాన్ని ఏదో రకంగా ఒక రూపు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు ఇప్పుడు ఈ ఎంపీ సీట్లు ఈ 18 చాలా కీలకమైపోయినాయి. సెంట్రల్ లో బీహార్కి 12 ఎంపీలు ఇస్తే బీహార్ స్పెషల్ స్టేటస్ అడుగుతుంది, ఏపీ కూడా స్పెషల్ స్టేటస్ కావాలి అడగాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకునే మేనిఫెస్టోలో కూడా ఉంది కదా, పెట్టారు, అడగొచ్చు, ఇప్పుడు వస్తుంది. దీనితో పాటు దాని మీద చేస్తారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అదే పని మీద ఉన్నారు, అది జరుగుతుంది. మంచి ప్రాధాన్యత గల మంచి మంత్రి పదవులు వస్తాయి, అంటే ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తే ఫండ్స్ తో సరిపెడతారా లేకపోతే స్పెషల్ స్టేటస్ వస్తుంది? స్టేటస్ ఇప్పుడు 10 సంవత్సరాలు మనం 2వ తరగతి అయిపోయింది హైదరాబాద్ కామన్ క్యాపిటల్. ఇప్పుడు రాష్ట్రం మీద అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది మామూలు విషయం కాదు. అంతకు మించి పరిపాలన అని చెప్పన్నారు. వాళ్ళు 5,000 వాలంటీర్లు అయితే వీళ్ళు 10,000 అన్నారు, తర్వాత పింఛన్ 4,000 అన్నారు, రకరకాల పారామీటర్స్ అన్ని ఇచ్చారు. అవును, దానికి మించి పరిపాలన అందించాలి. అన్ని మీద స్వామి. అవును, మామూలు విషయం అది. పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాలి, పెట్టితేనే ప్రజలు గతంలో చెయ్యింది చేసిన దానికంటే చూపించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున ఆసనమైంది సార్. అంతే కదా, అంతే కదా. మరి ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు ఏదైనా కానీ ఈ రోజు నీరబ్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెలవు మీద వెళ్ళాడు, అవునా? అవును, వెళ్ళాడు అంటున్నారు. అవును, ఆయన ఏం చెప్పినా, ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాడు అంటున్నారు. దానికి రేపు సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ కొత్తగా వచ్చాడు నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ 1987 బ్యాచ్. ఈ రోజే చీఫ్ సెక్రటరీగా ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన పెట్టుకుని చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయాడు. డీజీపీ తిరిగి ఎలక్షన్ కమిషన్ తీసేసింది అనుకోండి. అవును,
ప్రభుత్వమే నేను 10 సంవత్సరాలు నేనే ఉంటాను, జగన్ పవన్ అసెంబ్లీ గేట్ కూడా దాటిని అన్నాడు కదా. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ 175 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ ఇచ్చేసింది. అవును. ఆంధ్రప్రదేశ్కి స్టేట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు ప్రమాణ స్వీకారానికి రెడీగా ఉన్నారు రేపు 12 తారీఖు. ఈ 175లో ఓన్లీ 11. ఈయన పోతే 10 మంది ఈయన అమ్మటం ఉంది. అవును. ఆ 10 మంది కూడా రేపు ఎంతమంది ఉంటారో తెలియదు. ఉంచుతారా, తీసేస్తారు, వాళ్ళని కూడా లాగేసుకుంటారు. ఇది విధి విచిత్రం. ఇది ప్రభుత్వం, ఇది అఫీషియల్ గా ఇచ్చిన ఇది. ఓకే. ఇకపోతే సామాజిక వర్గ సమీకరణలు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లన్నీ నా దగ్గరికి వస్తాయి అని అనుకున్నాడు ఆయన. అవును, నిజమే. వైసీపీకి 80% వేశారు ఓకే. క్రిస్టియన్స్. ఏదో ఒక్కసారి అది ఇవ్వండి. డెఫినెట్ గా మీరు చదివి వినిపిస్తే మీకు బాగుంటది. రైట్. అంటే కులాల వారీగా ఓటర్ల జాబితా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 80%, కూటమికి 20%, ఎస్సీలు ఎస్టీలకు వచ్చి 70%, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70, కూటమికి 30. ఎక్కడ బాగా పడింది? కాపు, కమ్మ, క్షత్రియ, బీసీ, 90 రెడ్డి, ఇది సో వైశ్య అండ్ బ్రాహ్మణ. సో వీళ్ళంతా కూడా 90%. ఆయన అనుకున్న ఆయన సామాజిక కూడా 70% అతనికి అగ్నిస్ట్ చేశారు. అవును కదా. అంటే కమ్మ 90%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10%, క్షత్రియ 90%, కూటమికి వేస్తే క్షత్రియులు 10% వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బీసీలు మాత్రం అటు ఇటుగా వేశారండి. 60%, 40%, అంటే 60 కూటమికి, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రెడ్డి కులస్తులు 70% కూటమికి వేయటం అనేది కొంచెం ఇక్కడ ఆలోచించదగ్గ విషయమే. సో వైశ్య బ్రాహ్మణ అని అంటారు. ఎట్లాగో వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి జరిగింది. అది దాదాపుగా వాళ్ళు 90-80లో మొత్తం 90 బ్రాహ్మణులు అయితే 80% వైశ్యులంతా కూడా దీనికే వేశారని కనిపిస్తోంది. అదేవిధంగా కాపులు చూడండి, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాపులు 90% కాపులు వెళ్ళారు, సాలిడ్ గా నిలబడ్డారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు నిన్న. 65 నియోజకవర్గాల్లో అవుట్ ఆఫ్ 175లో వీళ్ళు గెలిచిన దాదాపు మొత్తం ఎన్డీఏ. ఓకే, 3 స్ట్రాంగ్ హోల్డ్ స్టేట్స్. 65 ఎమ్మెల్యేలు గెలవటంలో కాపులు కీలక పాత్ర వహించారు. అంటే గోదావరి జిల్లాలు 2, నాటాన్ని గోదావరి కదా సార్. ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం 0 అయింది అక్కడ. అవును. ఇక్కడ రాయలసీమలో 52 నియోజకవర్గాలు, బలిజలు 30 నియోజకవర్గాలు ప్రభావం చూపించారు. అంతకుముందు 49 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. 3 పయ్యావుల క్యాష్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ. ఇప్పుడు ఏమైంది? తుడిచిపెట్టిపోయింది. 58.2% కూటమికి. ఈ మొత్తం కులాల వారీగా కులాల వారీగా చూస్తే వాళ్ళ పర్సంటేజ్ వచ్చిందని అంటే మరేంటి? పోయినసారి ఎంత వచ్చింది? 39.5 టీడీపీకి. అది సేమ్ రివర్స్ అయింది ఇక్కడ. 38.8 అయింది ఇక్కడ. అక్కడ వచ్చేసాడు. ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగింది. ఎస్. చంద్రబాబు గారు టీడీపీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఆ స్థానం కూడా లేకుండా పోయిందంటే అవి కూడా స్వల్ప మెజార్టీ, చాలా స్వల్ప మెజార్టీ. మరి ఇంకా దీన్ని బట్టి మనం ఏమనుకోవాలా? ఇదే రాజకీయం అండి. ఓకే. కాబట్టి రాజకీయాల్లో హుందాగా ఉండాలి. నువ్వు గెలిపించేది 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం నిజంగా ఆ విషయంలో మీరు అన్న దాంట్లో ఏకీభవించాలి. ఎందుకంటే హుందాగా వ్యవహరించిన వాళ్ళకే పట్టం కట్టారు ఈసారి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. హుందాగా వ్యవహరించారు అని అంటే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు పాలన సాగించినప్పుడు కొన్ని అవాకులు చవాకులు పేలారు, కానీ ఇంత ఈ స్థాయిలో కనపడలా. 2019-24 మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న బాణాలు కానీ, మాటల తూటాలు కానీ, లేకపోతే వాడిన భాష కానీ అంతగా లేదు ఆ రోజున. లేదు. బట్ ఈ రోజుకి వచ్చేసరికి మాత్రం దాన్ని జాగ్రత్తగా ప్రజలు గమనించారు. భాష వాడే విధానం చాలా దారుణంగా ఉందని చెప్పి వేశారని అంటారు. అందుకని అందరినీ కూడా పంపించారు. ఉత్తరాంధ్ర ఊట్ చేశారు సార్ ఈ కూటమి. అది నేను చేశారు. ఇక కట్ చేస్తే 11 సీట్లు పరిమితం. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? కానీ ఒకటి, వీళ్ళలో మార్పు కనపట్లా, వీళ్ళలో పశ్చాత్తాపం కనపడితే నేను అనుకున్నా. ఎవ్వరు కూడా ఈవీఎంల మీద ఏటో ఇదేదో మంది కాదు, అన్యాయం జరిగిందని చెప్పట్టు రకరకాలు చెప్తున్నారు. ఒకటి, జనసేన గెలవటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం అనేది ఈ రోజున కావాలి. 100% దానికి అవసరం కూడా. నిలబెట్టుకోవటం